ప్రియులారా, ఈరోజు మన భారతదేశంలో అధికారంలోనికి ఎవరు వచ్చినా సరే ముందుగా వారు ఆలోచించేది ప్రజా సంక్షేమం గురించి. ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటేనే మా ప్రభుత్వం నిలబడుతుంది అని ప్రతి నాయకులు కూడా ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలను గురించి చెప్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పథకాలన్నిటినీ కూడా విజయవంతంగా అమలు చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయాలను ఆలోచిస్తే, మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదేవిధంగా మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈ దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో కూడా ఎక్కువగా త్రాగునీటి సమస్య అనేది ఏర్పడింది. ఈ త్రాగునీటి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజానాయకులుగా ఎన్నికల్లో నిలబడి గెలిచిన వారందరూ కూడా త్రాగునీటి సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించి నదుల గురించి, మంచినీటి పథకాల గురించి ఎన్నెన్నో ఆలోచనలు చేశారు. మరి ఒకనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైతే ప్రతి ఇంటి ముందు ఒక ఇంకుడు గుంత త్రవ్వండి, అప్పుడు వర్షం పడినప్పుడు ఆ నీరంతా కూడా అందులో భద్రపరచబడుతుంది, మనకు త్రాగునీటి సమస్య అనేది ఉండదు అని ఆలోచించారు. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన జయలలిత గారైతే కావేరీ నది గురించి ఆలోచన చేశారు తమిళనాడు రాష్ట్రానికి నీళ్లు కోసం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన చేసినటువంటి సంచలన ప్రయోగం అనే చెప్పుకోవచ్చు. ఏంటంటే హైడ్రా. ఈ హైడ్రా ద్వారా పూడుకుపోయినటువంటి చెరువులన్నిటినీ కూడా మళ్ళీ వాటికి పునఃప్రాణాన్ని పోశారు అని ఎన్నో వార్తాపత్రికల్లో మీరందరూ కూడా వినే ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్, మరి హైదరాబాదులో త్రాగునీటి సమస్య అదంతా కూడా రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం కనుక అక్కడ కాస్త నీటి కొరత అనేది ఎక్కువే. మరి అలాంటి ప్రాంతంలో ఒకప్పుడు చెరువులనే ఉండేవి. మరి ఆ చెరువులన్నిటినీ కూడా ఆ తర్వాత కాలంలో ఎండిపోవడం, కొంతమంది కబ్జాదారులు వాటిని ఆక్రమించిన తర్వాత చెరువులన్నీ కూడా పూడుకుపోవడం, నీటి కొరత ఏర్పడడం అనేది జరిగింది. అప్పుడు వారి ప్రభుత్వం గెలిచిన తర్వాత వారు వచ్చి హైడ్రా ద్వారా త్రాగునీటి కోసం పూడుకుపోయినటువంటి చెరువులన్నిటినీ కూడా మళ్ళీ త్రవ్వించి చక్కగా దాన్ని ఎంత అందంగా మలిచారో మీరందరూ తెరలపై ఒక్కసారి చూడగలరు. నగరం నడిబొడ్డునండి అదంతా కూడా. నగరం మధ్యలో ఎన్నో చెరువులు, మంచినీటి చెరువులు, అవన్నీ కూడా పూడుకుపోయాయి, చెత్తతో పేరుకుపోయింది. తర్వాత ముండ్ల తుప్పలన్నీ కూడా మొలిచాయి. అప్పుడు నీటి కొరత ఏర్పడింది. చాలా ప్రభుత్వాలు మారాయి, కానీ వాటి గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఆ భూములన్నిటిలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, వాటిలో ఇల్లులు కట్టేసుకోవడం, పెద్ద చెరువును చిన్న చెరువుగా మార్చేయడం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో చేశారు. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో దగ్గరగా 6 నుంచి 9 పెద్ద చెరువులను మళ్ళీ వాళ్ళు వాటికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు. చూడండి, చెరువు ముందు ఎలాగుందో తర్వాత ఎలాగుందో చూడండి. ఈ మంచినీటి చెరువును మీకు ఎందుకు చూపించానంటే, త్రాగునీరు పుష్కలంగా ఉండాలి, వర్షం పడిన తర్వాత ఆ నీరంతా కూడా సమృద్ధిగా అక్కడ చేరుకోవాలి, అక్కడ నీరుంటేనే ప్రజలకు త్రాగునీటి సమస్య అనేది ఉండదు అని గత ప్రభుత్వాలు మర్చిపోయిన వాటిని, గత ప్రభుత్వాల కాలంలో మరుగున పడినటువంటి వాటిని మళ్ళీ అందంగా మలిచి ప్రజలకు అందించాలని ప్రభుత్వాలు ఎంతగానో ప్రయాసపడ్డాయి. అలాగే మీకు మరొక వీడియోను కూడా తెరపై వేస్తారు, ఒక్కసారి చూడండి. ఒక ప్రాచీన కట్టడానికి సంబంధించిన వీడియో మీకు తెరపైన వేస్తారు, ఒక్కసారి తిలకించండి. షార్ట్ వీడియో.
అది పౌజ్ చేయండి. ఇది కూడా పెద్ద పెద్ద సిటీస్ లోనేనండి. ఇది ఒక ప్రాచీనమైనటువంటి కట్టడం. ప్రాచీన కాలంలో దీనిని నిర్మించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనిని బావి, ప్రాచీన కట్టడాలు బావిగాను కొలనుగాను వీటిని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా నగరం మధ్యలో ఉంది. ఇది చూడడానికి ఎలాగుందండి? కట్టడం అయితే మనకు కనబడుతుంది, కానీ మొత్తం అంతా కూడా చెత్తతో నిండుకొని పోయింది. దాని లోపల ఎన్నో వ్యర్థాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, తర్వాత లోపలంతా కూడా మట్టి పూడుకుపోయింది, తర్వాత పిచ్చి మొక్కలు వచ్చేసింది. ఇకపోతే జనులందరూ కూడా వారి ఇంటిలో ఉపయోగించిన తర్వాత వచ్చేటటువంటి వ్యర్థాలన్నిటిని కూడా తీసుకొని వచ్చి వాటిలో నింపివేయడం, ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చూసారా, చూడడానికి ఎంత అసహ్యంగా, ఏదో పనికిరాదు, దాన్ని చూస్తే ఇది పనికిరాదు, ఇందులో మనం చెత్తలు వేసుకోవచ్చు అన్నట్లుగా కనబడుతుంది. అయితే ఒక కమిటీ అనేది ఏర్పడి ఇలా పాడైపోతున్నటువంటి ప్రాచీన కట్టడాలను, ఇలాంటి సంపదను అంతటిని కూడా బాగు చేయాలి అని ఆలోచించి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అలా ముందుకొచ్చినటువంటి వారు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందు చెప్పాలి కదండి. ఇప్పుడు ఎవరో వచ్చి బాగు చేసేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆ ప్రజలతో మాట్లాడి దానిని శుద్ధి చేయాలి అని ఒక వర్గం ఏర్పడి ముందుకొచ్చారు. వచ్చి దానిని క్లీన్ చేసినప్పుడు అందులో ఎన్నో పాత పాడుబడిపోయినటువంటి మందు సీసాలు, వ్యర్థాలు, వీటన్నిటితో నిండిపోయినటువంటి ఆ బావిని, ప్రాచీన కట్టడాన్ని ఎలా పునర్వైభవాన్ని దానికి తీసుకుని వచ్చారో వీడియో ద్వారా చూడగలరు. చూసారా, మునుపు ఎలాగుండేది, దానిని శుభ్రపరిచిన తర్వాత ఎలాగైందో. మునుపు ఈ విధంగా ఉండేది, ఎందుకు పనికిరానిదిగా, చూడడానికి అసహ్యంగా, పక్కన నిలబడినా సరే ఎవరు నిలబడలేని స్థితిలో, వికారంగా, వాంతులు వచ్చే విధంగా, అది చూపుకు ఆ విధంగా ఉంది మునుపు. కానీ దానిని శుభ్రపరిచిన తర్వాత అది ఏ విధంగా మారిందో చూడండి. ఇక దీని గురించి ఒక వీడియో ఉంది, ఆ వీడియోను కూడా చూడండి. మునుపు మీరు చూసినప్పుడు లోపల లోతంత లేదేమో, పైకి మాత్రమే చిన్న కట్టడంగా కనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ దాన్ని శుభ్రపరిచిన తర్వాత మీరు గమనిస్తే చూడండి, ఎంతమంది కార్మికులు వచ్చి దాన్ని పరిశుభ్రంగా మారుస్తున్నారు. శిథిలావస్థకు చేరిపోయినటువంటి ప్రాచీన కట్టడం వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు దానిని బాగు చేయాలని, దానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని. చూసారా, శుభ్రపరుస్తున్న కొద్దీ ఎంత లోతుగా ఉందో ఆ బావి. పౌజ్ చేయండి. ఇందాక చూసినప్పుడు చెత్తతో పేరుకుపోయి ఏదో చిన్నదిగా కనబడింది, కానీ దానిలో ఉన్న వ్యర్థాలు, ఎంత వ్యర్థాలు నిండుకుపోయిందో మీకు తెలియాలంటే ఈ బొమ్మ చూడాలి. అది ఎంత లోతులో ఉందో చూడండి. లోపలికి వెళ్ళేసరికి దాంట్లో అందమైన మెట్లున్నాయి, లోపల వరుసగా చక్కగా రాతితో చెక్కినటువంటి స్తంభాలు ఉన్నాయి, మంచి మంచి మెట్లు, తర్వాత దీపాలు పెట్టుకోవడానికి చూడండి స్తంభాలు, వాటన్నిటితో ఎంత బాగుందో చూడండి. అంటే గట్టి స్తంభాలు ఉన్నాయి, దానికి గట్టి స్తంభాలు, గట్టి రాతి స్తంభాలతో. చూసారు ఆ కట్టడం ఎంత లోతుగా ఉందో. అంటే ఇందాక మనం పై భాగాన్ని చూసాం, వ్యర్థాలు అంతగా పేరుకుపోయాయి. మరి అంత ఎక్కువైనటువంటి వ్యర్థాలన్నిటినీ కూడా తొలగించిన తర్వాత అది అంత సుందరంగా మారింది. ఇక దీనిని అంత సుందరంగా మార్చవలసినటువంటి అవసరత ఏంటి? ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదండి. దీనిని శుభ్రపరిచిన తర్వాత కొన్ని లక్షల లీటర్ల త్రాగునీరు ఇందులో స్టోరేజ్ అవుతుందట.
వర్షం పడుతుంది కదా, వర్షం పడిన తర్వాత కానివ్వండి, మంచినీరంతా కూడా ఇందులో చాలా మంచినీటిని ఇందులో నిల్వ చేసుకోవచ్చు, మంచినీరును ఇందులో దాచుకోవచ్చు. మొదట మనం చూసినప్పుడు మనకు అలా కనిపించలేదు, కానీ దాన్ని శుభ్రపరిచిన తరువాత దాని యొక్క విలువ, దాని యొక్క అవసరత, అది ఎంత మంచినీటిని అందులో నిల్వ చేయగలమో ఈ వీడియో చూసిన తర్వాత మనకు అర్థమైంది. వీటన్నిటినీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథానికి వెళ్దాం. పాత నిబంధన కాలంలో ఆదాము హవ్వల దగ్గర నుంచి మనందరికీ కూడా తెలుసండి, దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీలను దేవుడు కంటికి రెప్పలా వాళ్ళని కాచి కాపాడుతూ రావటం, ఇదంతా కూడా మనకు తెలుసు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీలు రాజును కోరుకున్నారు. ముందు సౌలు గారు రాజయ్యారు, ఆ తర్వాత దావీదు గారు రాజయ్యారు. మహారాజైనటువంటి దావీదు గారు ఏం ఆలోచన చేశారంటే, దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? డేరాలలో, గుడారాలలో ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఒక మంచి మందిరాన్ని నిర్మించాలి అని దావీదు గారు అనుకున్నారు. అలాగ అనుకున్న తర్వాత దేవుడేమో దావీదు గారిని విశ్రాంతి తీసుకోమని చెప్పడం, ఆ తర్వాత సొలొమోను వచ్చి మందిర నిర్మాణం చేస్తారని చెప్పడం, ఇదంతా మనకు తెలుసు. ఒక్కసారి మనం బైబిల్ను తెరిచి చూసినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఏ పని బహు గొప్పది? కట్టబోవు ఆలయం మనుష్యునికి కాదు, అది దేవునికి. ఆలయం కట్టబోవున్నది ఎవరికి? మనుషుల కోసం కాదు, దేవుని కోసం. మరి దేవుని కోసం కట్టబోవు ఆలయం అట, ఆ పని చాలా బహు గొప్పది. గొప్ప పని. ఏ పని గొప్ప పని? దేవుని కొరకు మందిరాన్ని కట్టడం బహు గొప్పది. ఇక 19వ వచనానికి వెళ్ళినట్లయితే, అదే అధ్యాయం 19వ వచనం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. ఈ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు. మందిరం కడతాడు కదా, మందిరం కట్టేటప్పుడు మరి ఆ మందిరం కట్టేటటువంటి బిజీలో ఉంటాడు కదా, కాబట్టి ఇక ఆజ్ఞలు, కట్టడాలు, శాసనాలు కూడా గైకొంటాడో గైకోడో అని చెప్పటం లేదు. మందిరాన్ని కట్టేటప్పుడు ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు వాటన్నిటిని కూడా గైకొనుచు వాటన్నిటి చొప్పున కూడా అనుసరిస్తూ అప్పుడు ఏం చేయాలి? ఈ ఆలయమును కట్టించాలి. అలాగే అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. ఆలయం కడితే సరిపోతుంది కదండి? కాదు. ఆలయాన్ని కట్టాలంటే దేవుని కట్టడలను, శాసనములను వాటన్నిటిని కూడా గైకొనుచు అనుసరిస్తూ నిర్దోషమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. సొలొమోను గారు మందిరాన్ని నిర్మించారు. మందిరాన్ని నిర్మించిన తర్వాత మందిర పవిత్రత విషయంలో కూడా ఎంతగానో శ్రద్ధ వహించారు. మందిరం పవిత్రంగా ఉండాలి, నిర్మించే వాళ్ళ యొక్క హృదయాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నిర్మిస్తున్నటువంటి సొలొమోను గారు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి గైకొనుచు వాటి ప్రకారం జీవించాలి.
మరి ఈ విధంగా మందిరాన్ని నిర్మించారు. మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఎంతో మంది రాజులు వచ్చారు. ఆ తర్వాత రాజ్యం అంతా కూడా ముక్కలైపోయింది, రెండుగా విడిపోయింది. అష్షూరు చెరకు వెళ్ళిపోయారు, కొందరేమో బబులోను చెరకు వెళ్ళిపోయారు. దేవాలయం అంతా కూడా ఏమైంది? పాడైపోయింది. ఇక దేవాలయం అష్షూరు చెర, బబులోను చెరకు ఇశ్రాయేలీలు యూదులు వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయింది అనుకుంటే పొరపాటు. రాజుల పరిపాలన కాలంలోనే దేవాలయం కాస్త పాడయింది. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే రాజుల జీవిత చరిత్రలో భాగంగా మనం ఒక రాజు గురించి చూద్దాం. రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 వాడై. యోషియా ఏలనారంభించినప్పుడు 8 వాడై. ఇక్కడ రాజ్యపాలన చేస్తున్నది ఎవరు? యోషియా. యోషియా ఏలనారంభించినప్పుడు అంటే ఇక్కడ అధికారంలోనికి ఎవరు వచ్చారు? రాజైన యోషియా అధికారంలోకి రావడం జరిగింది. మరి అతని కాలంలో ఏం జరుగుతుంది అని మనం కొంచెం క్రిందకి వెళ్ళినట్లయితే 5వ వచనం. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను, యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాన్ని ఇయ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము. యెహోవా మందిరములోని శిథిలమైన భాగాలను బాగు చేసేటటువంటి పని యోషియా గారు అక్కడ అప్పచెప్పమని చెప్పడం జరుగుతుంది. యోషియా గారి కాలంలో దావీదు గారు రాజైన తర్వాత దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నారు. సొలొమోను గారు రాజైన తర్వాత దేవునికి మందిరాన్ని కట్టించారు. ఆ మందిరం ఎంతో పవిత్రంగా, మందిరం లోపలంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. అలాగే మందిరం లోపల అర్చనలు చేసేవారు కానివ్వండి, యాజకులు, వీరందరూ కూడా ఎంతో పవిత్రతను నిష్టను పాటించేవారు. ఇదంతా మనకు తెలుసు. కానీ తర్వాత యోషియా గారి కాలం నాటికి ఏమైపోయింది? మందిరం శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడు యోషియా గారు ఏం చేశారు? మందిరాన్ని బాగు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేశారు. అలా మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు వారికి ఏం దొరికిందో తెలుసా? క్రింది వచనాలకు మనం వెళ్ళినట్లయితే 8వ వచనం. అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని. ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది అని అంటున్నాడంటే మందిరం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అంటే ధర్మశాస్త్ర గ్రంథం మరుగున పడింది, మందిరం శిథిలావస్థకు వచ్చింది, ధర్మశాస్త్ర గ్రంథం మరుగునుంది. అప్పుడు ఆ మందిరాన్ని బాగు చేసేటప్పుడు వారికి ఏం దొరికిందట? ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన తర్వాత ఆ గ్రంథాన్ని తెప్పించి తర్వాత దాన్ని చదివించుకొని రాజు పశ్చాత్తాపపడ్డం, ఆ గ్రంథంలో వ్రాసి ఉన్న వాటన్నిటిని కూడా వినిన తర్వాత రాజు భయపడటం. అమ్మో, మనం వెంటనే మారు మనసు పొందకపోతే ఇలాంటి శిక్షలు మనం అనుభవిస్తామా? మన పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోతుందా అని రాజు చాలా బాధపడటం, మిగిలిన వారందరికీ కూడా చదివించటం. ఇదంతా కూడా అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవగలరు. రాజైన యోషియా కాలం నాటికే మందిరమేమో శిథిలావస్థకు చేరుకుందట, ధర్మశాస్త్రమేమో మరుగున పడింది.
మరి దానిని శుద్ధి చేసినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. అసలు దావీదు గారు దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగి ఎంత యథార్థంగా జీవించేవారో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత వచ్చిన వారందరూ ఏం చేశారు చూడండి. మందిరాన్ని పట్టించుకొనక, ధర్మశాస్త్రాన్ని పట్టించుకొనక వాటిని పక్కన పడేశారు. అలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఆ తర్వాత యూదులు, ఇశ్రాయేలు వీరందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయి చల్లా చెదురైపోయిన తర్వాత మరలా మందిరాన్ని బాగు చేయటానికి నెహెమ్యా గారి సందర్భం మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. చదవండి. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. ఆ తర్వాత చూడండి, యెరూషలేమట పాడైపోయిందట. దాని గుమ్మములు, యెరూషలేము ఎలా పాడైపోయిందో మీకు తెలుసు అని నెహెమ్యా గారు చెప్తే, ఆ తర్వాత వారందరికీ కూడా ధైర్యాన్ని నింపుతారు. ఆ అధ్యాయం అంతా కూడా మనం తర్వాత చదివినట్లయితే, పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయడమే కాకుండా మందిరాన్ని బాగు చేసే సమయంలో మనుష్యులలో ధైర్యాన్ని కూడా అక్కడ నెహెమ్యా గారు నింపుతున్నారు. మందిరాన్ని బాగు చేయాలి, అదే సమయంలో మనుష్యులలో ధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే వారందరూ చెరలోనికి వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయారంటే మరి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా మరి మీకు చెప్పనవసరం లేదు. అలాంటి సమయంలో శిథిలమైపోయినటువంటి దేవాలయం గురించి, అదే విధంగా శిథిలమైపోయినటువంటి మనసులను కూడా ఆయన ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే మనసులను ధైర్యపరిస్తేనే ఆ కట్టడాన్ని వారు మరింత బలంగా తిరిగి నిర్మింపడానికి వారికి ధైర్యం సరిపోతుంది. ఒకానొక సందర్భంలోనైతే ఒక చేత్తో ఈట పట్టుకొని మరొక చేత్తో వారు మందిరాన్ని బాగు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే చాలా మంది భక్తుల సందర్భాలలో కానివ్వండి, వారి జీవిత మధ్యలో కానివ్వండి, ఈ దేవాలయం గురించి వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఇదంతా కూడా పాత నిబంధనలో మనకు చాలా సందర్భాల్లో వ్రాయబడ్డాయి. మరి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ సందర్భాలన్నీ కూడా దేవుడు ఎందుకు వ్రాయించాడు అంటే, వాటి ద్వారా మనం సందేశాన్ని పొందాలి. వాటి ద్వారా ఏదో ఒక సందేశం అనేది మనకు దేవుడు వ్రాయించాడు, దాన్ని మనం తెలుసుకోవాలి. మరి శిథిలమైపోయినటువంటి దేవాలయాల గురించి వారు ఎంతగా ఆలోచన చేశారో ఇప్పటి వరకు మనం చూసాం. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అసలైన దేవాలయం ఏంటి అని మనం నేర్చుకున్నాం. చెప్పండి, అసలైన దేవాలయం అంటే ఏంటి? దేహమే దేవాలయం. మన దేహమే దేవునికి ఆలయము. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మన దేహమే దేవాలయం. మరి ఒకప్పుడు ఆ దేవాలయాలు శిథిలావస్థకు వెళ్ళిపోయినప్పుడు, ఆ దేవాలయంలో ఉండవలసినటువంటి ధర్మశాస్త్రం మరుగున పడినప్పుడు రాజు మేల్కొని ఆ మందిరాన్ని బాగు చేయించి ధర్మశాస్త్రాన్ని రప్పించి చదివించి ప్రజలందరికీ కూడా వినిపించినట్లు మనం పాత నిబంధనలో చదువుకున్నాం. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన దేహమే దేవాలయం అని మనందరికీ కూడా తెలుసు. మరి ఈ దేహం అనే దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయా, లేదంటే దేవుని కొరకు ఉపయోగకరంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, సంఘంలో సహవాసంలో మనం పాల్గొంటున్నాం. మరి ఈ సంఘంలో సహవాసంలో ఉంటూ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నటువంటి మనం ఏ పేరుతో పిలువబడుతున్నాం చెప్పండి? క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం అందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. క్రైస్తవులు అనగా రాజులైన యాజక సమూహం. క్రైస్తవులెవరు? రాజులు, యాజకులు. రాజులైన యాజక సమూహం క్రైస్తవులు అంటే ఇక్కడ నిలబడిన నేను, కూర్చున్న మీరు, మనం అందరం కూడా క్రైస్తవులమైన మనం అందరం కూడా రాజులైన
యాజక సమూహం. మరి పాత నిబంధన కాలంలో ఆ రాజులు దేవుని మందిరం పట్ల అంత శ్రద్ధ వహించినప్పుడు, క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి క్రైస్తవులుగా రాజులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎన్ని దేవాలయాలను మనం తిరిగి దేవుని కోసం ఉపయోగపడే విధంగా మార్చగలుగుతున్నామో ఆలోచించాలి. దేవాలయాలంటే దేహం అని చెప్పాను. దేహం అనే దేవాలయాలు. ఎన్ని దేవాలయాలు? అందరం పైకి కనిపించినప్పుడు బానే ఉంటాం నాతో సహా, కానీ లోపల ఎంత చెత్త పేరుకొని పోయిందో మనకే తెలుసు. అంతేనా? ఇందాక మీకు ఒక ఉదాహరణ చూపించాను. నిజాం కాలం నాటి ఒక బావి పైకి చూసినప్పుడేమో మొత్తం చెత్తతో పేరుకోపోయింది, కానీ దానిని శుభ్రపరిచినప్పుడు ఎంత లోతుల్లోకి ఆ కట్టడం ఉందో మనం చూసాం. ఎంత నీరు అందులో దాచుకోగలమో మనం ఇందాక వీడియో ద్వారా చూసాం. అలాగే చెరువులు, పూడుకోపోయినటువంటి చెరువులను తిరిగి బాగు చేసినప్పుడు వాటి అందం కానివ్వండి, వాటి వైశాల్యం కానివ్వండి, వాటిలో ఉన్నటువంటి నీరు కానివ్వండి, ఎంత నీటిని నిల్వ చేసామో వీటన్నిటిని కూడా మనం చూసాం. పైకి కనబడేది కాదు, దానిని శుభ్రపరిచినప్పుడు దాని విలువ ఎంతుందో, ఆ ప్రాచీన కట్టడాల విలువ అనేది బయటపడింది. అలాగే మన దేహం 6 అడుగుల దేహమే, కానీ ఇందులో చక్కగా ఊడ్చి అమర్చితే చెడ్డవైన మరి 7 దయ్యములు వచ్చి ఉంటాయని అన్నాడంటే లోపల ఉన్నటువంటి ఆలయం ఎంత పెద్దదో ఆలోచించండి. ఎందుకంటే దేవుని ఆలయంలో చెత్త పేరుకుపోయింది అంటే దయ్యం వచ్చి కూర్చుండిపోయింది. మరి అలాంటి సమయంలో ఏం చెయ్యాలి? అలాంటి సమయంలో మనం ఏం జాగ్రత్తలు వహించాలి చెప్పండి? మరి దేవుడు ఉండవలసినటువంటి ఆలయం దేవుడు లేడంటే అది శిథిలమైపోయినట్టే, అంతే కదా? మరి ఇందాక బావి జనులు త్రాగునీటిని ఉపయోగించక అది మరుగున పడింది కాబట్టి అలాగా ఎప్పుడైతే మరుగున పడిందో ఆటోమేటిక్ గా చెత్త మీద చెత్త, చెత్త మీద చెత్త అలా పేరుకుపోతూ వచ్చింది. అలాగే మన దేహం అనే దేవాలయంలో దేవునికి చోటివ్వకపోతే, ఒక్కసారి కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను మనం మర్చిపోయి లోకంతో కలిసిపోయామనుకోండి, ఈ దేహం అనే దేవాలయాలను బాగు చేసేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? క్రైస్తవులైనటువంటి మన మీదే. ఎన్నో ప్రభుత్వాలు, నాయకులు వస్తున్నారు, ప్రజలకు అవసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరాలను, భౌతిక సంబంధమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచనలు చేస్తున్నారు. కానీ రాజులు, యాజకులైనటువంటి క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేయాలో తెలుసా? రాజులుగా పాత నిబంధన కాలం వారు ఆ దేవాలయం గురించి ఎలాగైతే ఆలోచన చేశారో, అదే విధంగా క్రొత్త నిబంధనలో క్రైస్తవులు, రాజులైనటువంటి మనం ఈ దేహం అనే దేవాలయాలను బాగు చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆనాడు యాజకులు ఎలాగైతే దేవాలయాన్ని పవిత్రంగా ఉంచారో, ఈనాడు యాజకులైనటువంటి మనం, రాజులను యాజకుల సమూహమైనటువంటి మనం ఈ దేవాలయాలను, శిథిలమైపోతున్నటువంటి దేవుని ఆలయాలను బాగు చేసి వాటిలో వాక్యాన్ని నింపి ఇతరులకు ఉపయోగపడే విధంగా మనం మార్చగలగాలి. అందుకే కదండి మనం అందరం కూడా ఇక్కడ సమాజంగా కూడుకుంటున్నాం. సమాజంగా వస్తున్నటువంటి మనం దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి మనం ఇదే మాటలను బయట ప్రపంచానికి తీసుకుని వెళ్ళి అనేకులకు ఈ మాటలను వెదజల్లాలి. వారి జీవితాల్లో కూడా మనం వెలుగుని నింపాలి. ఒక పాడుబడిపోయినటువంటి బావిని బాగు చేస్తే ఆ పట్టణం అంతటికి కూడా నీరు ఎలాగైతే సమృద్ధిగా కలిగి వారికి మేలు కలిగిందో, అదే విధంగా ఇప్పటి వరకు లోకంలో అదే విధంగా పాపములతో, అపరాధములతో మునిగిపోయినటువంటి మనలను మనం బాగు చేసుకుంటూ ఇంకా శిథిలమైపోతున్నటువంటి మిగిలిన దేహం అనే దేవాలయాలను కూడా మరమ్మత్తు చేస్తూ, బాగు చేస్తూ దేవునికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరి మన అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి మనకు అదే కదండి నేర్పించారు. మరి యేసుక్రీస్తు వారు వచ్చి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏం చెప్పారు? నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎప్పుడు కూడా దప్పిగొనరు. ఇవే నీరు? ఇవి జీవజలములు. మరి ఈ నీరు దేనికి అవసరం? ఆత్మకు అవసరం. భౌతిక సంబంధమైనటువంటి నీటి గురించి ఎందరో నాయకులు ఆలోచిస్తున్నారు, కానీ క్రైస్తవులుగా ఈ యొక్క రాజ్యములో రాజులుగా, యాజకులుగా ఉన్నటువంటి మనం జీవజలములను ఇతరులకు అందించే విధానాన్ని గురించి మనం ఆలోచించాలి.
అటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులను గురించి మనం ఎల్లప్పుడూ కూడా యోచించాలి. ఎందుకంటే ఈ సంఘం అనేది దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కట్టడం అంటే ఈ రోజు మనమేనండి. ఎన్నో మాటలు మనం చూసాం, అంతేనా? ఎఫెసీ పత్రికలో కానివ్వండి, కొరింథీ పత్రికలో కానివ్వండి, మనం అనేక సార్లు మనం చదువుకున్నాం. మనమందరము కూడా అవయవాలు, అలాగే దేవుని నిర్మాణంలో మనమందరం కూడా భాగములు, మనమందరం కూడా చక్కగా పేర్చబడి, అమర్చబడి, కట్టబడి ఉన్నాము. మరి అలా కట్టబడుతున్నటువంటి మన గురించి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదే విధంగా మన ప్రక్కనున్నటువంటి సహోదరుల గురించి కూడా మనం ఆలోచించాలి. మరి ఎవరైనా సరే సంఘానికి రాలేకపోయినప్పుడు కానివ్వండి, సమాజంగా కూడుకోవడానికి రాలేనప్పుడు కానివ్వండి, వారిని మనం పరామర్శించాలి. సహోదరులుగా మనం భావించి, వారిని ప్రేమించి వారి యొద్దకు వెళ్ళి, మీరెందుకు ఈరోజు సహవాసానికి రాలేకపోయారు, ఎందుకు మీ రోజు సమాజంగా కూడుకోవడానికి రాలేదు అని మనం ప్రేమపూర్వకంగా వాళ్ళని పరామర్శించాలి. అలా పరామర్శించినప్పుడు వారి కష్టాలు అవి చెప్తుంటారు. వీలైతే మనం దేవుని మాటల ద్వారా వారిని మనం ధైర్యపరచాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే అవతల వారు దేవునికి దూరం అయిపోకుండా దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా దేవునికి చాలా అవసరము. ప్రతి దేహం కూడా దేవునికి అవసరం కనుకనే తల్లి గర్భంలో ఎన్నో కణాలు రాలిపోయినప్పటికీ మనల్ని అలా గెలిపించి భూమి మీద దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టబడినటువంటి మన గొప్పతనం మనకు అర్థం కాకపోవచ్చు. ఇందాక మీరు ఆ బావిని చూసినప్పుడు ముందు దాని గొప్పతనం తెలియలేదు, కానీ తర్వాత ఎలాగైతే తెలిసిందో అలాగే మన గొప్పతనం మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. అర్థమవుతుందా? వాక్యాన్ని తెలిసిన వారికి తప్ప లోకంలో ఉన్న వారికి ఈ మందిరం యొక్క గొప్పతనం అనేది అర్థం కావటం లేదు. అందుకే ఆ మందిరాలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోతున్నాయి. మరి వాటిని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో క్రైస్తవులమైనటువంటి మనమే ముందుకు వెళ్ళాలి. అందుకే కదండి ఆరాధనలు, తరగతులు ఇవన్నీ కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు? వీటిలో ఏం బోధిస్తున్నారు? ఆత్మకు అవసరమైనటువంటి వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ ఆత్మలకు అవసరమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? ఈ విలువ తెలిసినటువంటి విలువ తెలియని వారికి మనం తెలియచెప్పాలి. ఇది ఎవరో ఒకరిద్దరు చేస్తే సరిపోదండి, అందరూ కలిసి కట్టుగా చేస్తేనే శిథిలమైపోయినటువంటి దేహం అనే దేవాలయాలన్నీ కూడా బాగుపడతాయి. మరి పాత నిబంధన కాలంలో, యోషియా గారి కాలంలో కానివ్వండి, నెహమ్యా కాలంలో కానివ్వండి, వారందరూ కలిసి పనిచేశారు. అలాగే ఇప్పుడు మీకు ఇందాక చూపించినటువంటి వీడియోస్ లో కూడా ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి బావులను శుభ్రం చేయటానికి. ఒక బావిని శుభ్రం చేయాలంటే లోపల పాడైపోయినవి, విరిగిపోయినవి, పూడుకుపోయిన చెత్త ఎంతో ఉంటది కదండి. మరి వాటన్నిటిని తీయాలంటే ఎంత కష్టం చెప్పండి. అలాగే శిథిలమైపోయిన మనిషి శిథిలమైపోవడం అంటే ఏంటండి? మనసు విరిగిపోవటం, మనసు శిథిలమైపోవటం. దేవునికి కూడా ఎలాంటి మనసు కావాలో తెలుసా? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన మనసే దేవునికి కావాలట. మరి అలాంటి మనసులను బాగు చేసి దేవుని కొరకు అతికించి ఆ మందిరాలను నిలబెట్టేటటువంటి బాధ్యత మన మీదే ఉంది. అలా నిలబెట్టాల్సినటువంటి మనం ఎలాగుండాలో తెలుసా? బలమైన స్తంభాలుగా ఉండాలి. మరి స్తంభం బలంగా లేకపోతే ఎంత కట్టడమైనా కూలిపోతుందండి. మరి గత వారంలో ఒక న్యూస్ చూశాను. ఏంటంటే అనకాపల్లి దగ్గరలో అనుకుంటాను, ఒక వంతెన కూలిపోయింది. ఇంకా అది కట్టలేదు, కన్స్ట్రక్షన్ లో ఉంటున్నటువంటి వంతెనే కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? దానికి బలమైనటువంటి సపోర్ట్ అనేది లేదు. ఎప్పుడైతే బలమైనటువంటి సపోర్ట్ దానికి లేదో ఆ వంతెన ఏమైంది? కూలిపోయింది. మరమ్మత్తు చేసే సమయంలోనే అది కూలిపోయింది. కొన్నేమో కొత్తవి కట్టక ముందే సగం వరకు రాగానే కూలిపోతున్నాయి. వీటన్నిటిని మీకు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే, శిథిలమైపోయినటువంటి దేవాలయాలు అనగా ఎన్నో ఆత్మలు, వాటిని బాగు చేసేటప్పుడు మనం ఎన్నో జాగ్రత్త వహించాలి. ముందు మనం బలంగా ఉండాలి. ఇందాక సొలొమోను గారి గురించి కూడా మాట్లాడుతూ అదే కదా చెప్పారు. ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు ముందు సొలొమోను అనుసరిస్తూ గైకొని నిర్దోషమైన మనస్సుతో మందిరాన్ని కట్టాలి. అంటే ముందు తనకు తాను స్థిరపడి బలపడి దేవునిలో ఉంటూ దేవుని మందిరాన్ని నిర్మించాలి. అలాగే ఈ రోజు కూడా క్రైస్తవులైనటువంటి మనమందరము కూడా స్తంభాలుగా బలపడాలి.
మరి ప్రారంభ శతాబ్దంలో కూడా నూతన నిబంధన క్రైస్తవ్యం ఆరంభమయ్యేటప్పుడు మరి స్తంభాలుగా ఎంచబడినటువంటి వారు ఎవరండి? గలతీ పత్రికలో మనం చదువుకున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగినట్లయితే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగినట్లయితే, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు, వారు స్తంభములుగా ఎంచబడ్డారు. అంటే వారు అంత దృఢంగా మారిపోయారు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత వారు అంత దృఢంగా మారిపోయారు కనుకనే వారు ఆనాడు సంఘాలను నిలబెట్టగలిగారు. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా అంతే దృఢంగా బలపడాలి. విశ్వాస జీవితంలో మనం బలపడాలి, దృఢంగా మారాలి. ముందు మనం దృఢంగా బలపడి స్తంభాలుగా మారగలిగితేనే మిగిలిన శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను మనం బాగు చేయగలము. మరి లోకంలో ఎన్నో శిథిలమైపోతున్నటువంటి దేవాలయాలను బాగు చేయడానికి ఈరోజు ప్రొజెక్టర్ ద్వారా సువార్త కార్యక్రమాలు జరిపిస్తున్నాం, ఎన్నో సభలు నిర్వహిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాం. ఎందుకు? వాటన్నిటి ద్వారా దేవునికి మహిమ కలగాలి, వాటన్నిటి ద్వారా ఆత్మలనేవి రక్షింపబడాలి, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని వారు మరలా బాగుపడాలి. లోకంలో కలిసిపోయిన వారందరూ కూడా మరలా దేవుని కొరకు నిలబడగలగాలి. అందుకొరకే కదండి మనం అందరం కూడా ప్రయాసపడుతున్నాం. మరి ప్రయాసపడుతున్నటువంటి మనం మన చివరి శ్వాస వరకు మన దేవాలయం గురించి, అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన విశ్వాస జీవితం గురించి కూడా ఆలోచిస్తూ మనకు మనం బలపడుతూ ఇతరులను కూడా బలపరిచే విధంగా ఉండవలసిందిగా కోరుతూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనములు.